వెల్కమ్ టు సాయి హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా ఒక మంచి డిజర్ట్ రెసిపీ చేసుకుని. సో అది మనం ప్రిపేర్ చేసుకుందాం. చాలా హెల్తీ రెసిపీ అనమాట. అదే డేట్స్ అంజూర్ లడ్డు అనమాట. దీనికి ముందుగా అంజూర్ ఒక 10 or 15 మన స్వీట్కి తగ్గట్టుగా కొద్దిగా హాట్ వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour సరిపోతుంది. అలాగే డేట్స్ ఉంటాయి కదా, మంచి డేట్స్ తీసుకుని సీడ్స్ తీసేసి మనం ఒక కప్పు, చిన్న కప్పు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ రెండు ఉంటే మనకి డిజర్ట్ రెసిపీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అనమాట. పిల్లలకి కూడా చాలా హెల్దీ. అలాగే పెద్దవాళ్ళు కూడా గిల్ట్ ఫ్రీగా తినచ్చు అనమాట. వెయిట్ లాస్ జర్నీ అలా చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో జాగరీ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. న్యాచురల్ స్వీట్నెస్ తోటే చేస్తున్నాం, డేట్స్ అండ్ అంజూర్ కాబట్టి. ఇవి వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఇవి తినొచ్చు అని సజెస్ట్ చేస్తారు కాబట్టి మనం హ్యాపీగా తినచ్చు అనమాట. మనకి ఎక్కువగా దీనివల్ల ఏ విధమైన షుగర్ ఇంక్రీజ్ అవ్వడం అనేది, మన బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువ పెరగకుండా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఇదైతే మనం ఎవరైనా తినచ్చు. హెల్దీ అండ్ టేస్టీ, అలాగే గిల్ట్ ఫ్రీగా కూడా తినేయచ్చు అనమాట. సో ఇవి రెడీ చేసేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేయించుకుందాం. ఇలాంటివన్నీ వేయించుకోవడానికి మనకి క్యాస్ట్ ఐరన్ బాండీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అవి ఈవెన్గా వేగుతాయి. అలాగే చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట క్యాస్ట్ ఐరన్ బాండీలో చేసుకుంటే. స్టీల్ వాటిలో వేగిన వాటికి ఇలా క్యాస్ట్ ఐరన్ వాటిలో వేగిన పప్పులకి చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఇలాంటివన్నీ మోస్ట్లీ దీనిలోనే చేస్తుంటాను. లేదంటే మనకి ఇత్తడి బాండీ అయితే కూడా చాలా బాగుంటుంది. సో పల్లీలు వేగినాయి కదా, వేయించిన తర్వాత అవన్నిటిని ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు నువ్వులను కూడా వేయించుకుందాం. చాలా హెల్తీ కదా నువ్వులు, మంచి కాల్షియం, అది చాలా బాగుంటుంది. ఇలా డిజర్ట్స్లో కానీ పొళ్ళలో కానీ ఏదో రకంగా నువ్వులు డైలీ యూస్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి బోన్ డెన్సిటీకి వాటికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా. సో నువ్వులు కూడా ఇలాంటి లడ్డూస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక కప్పు పల్లీలు అలాగే ఒక కప్పు నువ్వులు వేయించుకోవాలన్నమాట. ఈ రెసిపీ మనకి హెయిర్ ఫాల్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇవి నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత మనం అన్ని రకాల సీడ్స్ ఉంటాయి కదా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అలాగే సన్ఫ్లవర్ గింజలు, అలాంటివన్నీ కూడా ఇందులో ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకుంటాం అనమాట. అలాగే ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ మనకి హెయిర్ ఫాల్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. డైలీ ఒక లడ్డు కనుక మనం ఇలా తీసుకున్నామంటే కనుక మనకి 1 monthలోనే ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ఇది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. అలాగే విటమిన్ డెఫిషియన్సీస్ ఏదైనా ఉన్నా కూడా ఇలాంటివి మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి అన్ని విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ దీనిలో వచ్చేస్తాయి డైలీ ఒక లడ్డు తీసుకుంటే కనుక. దట్టు ఇది మనకి షుగర్స్ కూడా ఎక్కువ లేదు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే దోస గింజలు ఉంటాయి కదా, కర్బూజా గింజలు, అవి కూడా వేసేసి వేయిస్తున్నాను అనమాట. ఇవన్నీ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా వేయించుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, సీడ్స్ చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి. అరౌండ్ మనకి రెసిపీ అంతా హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది అనమాట. మనం ఒక 15 to 20 days వీటిని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇంకా సీడ్స్ వేగిన తర్వాత నెక్స్ట్ మనం వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఫ్లాక్ సీడ్స్ కూడా వేసి వేయించుకుందాం. ఫ్లాక్ సీడ్స్ ఎక్కువ అక్కర్లేదు, ఒక 3/4 కప్ అయితే కూడా సరిపోతుంది అనమాట. ఇలాంటి వాటిల్లోకి రెగ్యులర్గా అవి తీసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ వీలున్నంత వరకు తీసుకుంటూ ఉంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. అది అటు వెయిట్ లాస్కైనా హెయిర్ ఫాల్కైనా అన్నిటికీ కూడా మనకి ఫ్లాక్ సీడ్స్ చాలా యూస్ఫుల్ అనమాట. సో అది కూడా ఒక 3/4 కప్ తీసుకుంటే చాలు. లడ్డూస్కి ఎక్కువ వేస్తే మనకి కంప్లీట్గా ఫ్లాక్ సీడ్స్ టేస్టే ఆక్యుపై చేసేస్తుంది. ఇంకా వేరే వాటిల్లో మనం యూజ్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఇది ఈ లడ్డూకి సరిపోతుంది అనమాట. ఇవి కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం.
అవిసెలు వీలైనంత వరకు ఎక్కువ వాడుకుంటూ ఉండండి. సో దట్ మనకి అది అన్ని రకాల ముఖ్యంగా ఉమెన్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. చాలా ప్రాబ్లమ్స్‌కి అది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇవి బాగా స్ప్లటర్ అవుతున్నాయి కదా! ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఒక కప్ తీసుకోండి. కొద్దిగా బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, కొన్ని వాల్‌నట్స్, అలాగే మీ దగ్గర సాల్టెడ్ కాకుండా మామూలు ప్లెయిన్ పిస్తాస్ ఉంటే అవి కూడా తీసుకోండి. నా దగ్గర సాల్టెడ్ ఉన్నాయి. సో నేను అందుకని అవి యాడ్ చేయట్లేదు. అవి కూడా మంచి టేస్ట్ వస్తాయి. సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక కప్పు తీసుకున్నాను. ఇవి కూడా మనకి జస్ట్ కొద్దిగా వేయించుకున్నామంటే ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేయచ్చు. సో ఇప్పుడు ఇవన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకా మనకి మోస్ట్లీ అన్నీ వేయించేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ చూద్దాము. అవి ఒక హాఫ్ అన్ అవర్ నానాయి కదా అంజీర్, అవి ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసుకోవచ్చు అనమాట. అవి కొద్దిగా మెత్తపడితేనే మనకి లడ్డు బాగుంటుంది. సో చూసారు కదా, ఇంకా మనకి మెత్తపడినట్టే. అవి వాటర్ కొద్దిగా స్క్వీజ్ చేసేసుకుని ఇందులోకి వేసేసుకుందాం. సో మీరు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకోండి, మీరు దీనికి బెల్లం యాడ్ చేసుకోవచ్చు. వద్దు ఎక్కువ స్వీట్ వద్దు, అంత మంచిది కాదు అనుకుంటే ఎక్కువ డేట్స్ కానీ ఇంకొన్ని అంజీర్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కువ స్వీట్ వద్దు అనుకుంటున్నాను, లిమిటెడ్గా తీసుకోవాలి అని చెప్పి నేను సరిపడానే తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ అంజూర్ కానీ ఎక్కువ డేట్స్ కానీ తీసుకోండి. లేదంటే కొద్దిగా జాగరీ కానీ, యూ కెన్ ఆల్సో యాడ్ హనీ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇంకా ఎక్కువ స్వీట్ వస్తుంది. ఇదైతే కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ తక్కువ కాకుండా ప్రాపర్ టేస్ట్ వస్తుంది లడ్డూకి అయితే మాత్రం. ఇది ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలకైనా తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఎవరికైనా కొద్దిగా పళ్ళు అవి లేకపోయినా ఏజ్డ్ పీపుల్కి కూడా బాగుంటుంది అనమాట. ఈజీగా తినేయచ్చు. ఎందుకంటే మనం నట్స్ ఉంటే వాళ్ళు నవలలేరు కదా. అదే ఇది మనమైతే కనుక కొద్దిగా కచ్చా పచ్చాగా పప్పుల్ని ఇచ్చేసుకుంటాం కాబట్టి, గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా తినడానికి మంచి హెల్దీ ఫుడ్, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా వన్ డేలో మనకి ఒక లడ్డు తీసుకుంటే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నెక్స్ట్ 1 బై 1 నట్స్ అన్నీ వేయించుకుని పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని మిక్సీ పట్టుకుందాము. మరీ పేస్ట్ లాగా కాకుండా, పౌడర్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా కనుక పప్పుల్ని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే కొద్దిగా పల్లీలు, అలాగే వేయించుకున్న నువ్వులు, నెక్స్ట్ సీడ్స్ అన్నీ వేయించుకున్నాం కదా, ఫ్లాక్ సీడ్స్, అలాగే మిక్స్డ్ సీడ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఫస్ట్ వీటన్నిటిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత నట్స్ని విడిగా మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే ఇవి తిరిగే స్పీడ్కి అవి కొద్దిగా నలిగే స్పీడ్కి తేడా ఉంటుంది కదా. సో ఫస్ట్ వీటిని కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత నట్స్ని కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, మొత్తం వేసేసి ఇప్పుడు అంజూరు అలాగే డేట్స్ పేస్ట్ తోటి దీని మొత్తాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. చేతులతో అయితే మనకి కరెక్ట్గా అది నీట్గా బ్లెండ్ అవుతుంది. తర్వాత మనం లడ్డు చుట్టేసుకోవటమే. దీనికి గీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ పేస్ట్ సరిపోతుంది అనమాట. మీకు ఇంకా టేస్ట్ కావాలి, గీ ఇష్టము కావాలనుకుంటే కొద్దిగా గీ కూడా కాచేసి కొద్దిగా ఇందులో వేసుకోండి, 1 or 2 స్పూన్స్. ఆ చేతికి రాసుకుని కూడా మీరు లడ్డు కట్టుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. స్వీట్నెస్ కావాలనుకుంటే మీరు హనీ కానీ లేదంటే జాగరీ పౌడర్ని కానీ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా పాకం పట్టి కావాలనుకున్నా కూడా పోసుకోవచ్చు. అవన్నీ ఎక్స్ట్రా స్వీట్స్ యాడ్ అయిపోతాయి. అది ఎంత ఈ రోజుల్లో షుగర్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని అందరూ చెప్తున్నారు కదా డాక్టర్స్ కూడా. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. లేదంటే అంజూర్ని కానీ డేట్స్ని కానీ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో దట్ మీకు కావాల్సిన స్వీట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవి న్యాచురల్ స్వీట్నెస్ కాబట్టి ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఉండదు. మిగతా వాటి వల్ల కొద్దిగా మనకి ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయని చెప్తున్నారు కదా ఇప్పుడు. సో వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఒక మంచి హెల్దీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకుని ఉండకట్టేసుకుందాం. చాలా ఈజీగా
ఉండ కూడా చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఏమీ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈజీగా మనకి లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. సింగిల్ లడ్డు మనం సైజెస్ ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. చిన్నగా కావాలి, ఎక్కువ తినకూడదు అనుకుంటే చిన్న లడ్డు చేసుకోండి, కొద్దిగా పెద్ద లడ్డు అయినా చేసుకోవచ్చు అనమాట. టైం టేకింగ్. నేను కొంచెం మీడియం సైజ్ లడ్డు చేసేసుకున్నాను. మరీ చిన్నగా చేయాలంటే టైం పట్టేస్తుంది కదా, సో అందుకని నేను మీడియం సైజ్ చిన్న చిన్న లడ్డూలు రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇందులోకి మీరు కొబ్బరి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అవన్నీ ఇంకా ఎక్స్ట్రా యాడింగ్స్ అనమాట. కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఇంకా కొద్దిగా కొబ్బరి లడ్డు టేస్ట్ కూడా వస్తుంది. సో మనకి టేస్టీ అండ్ హెల్దీ లడ్డూస్ రెడీ అయిపోయినాయి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ అని చెప్పచ్చు. అన్ని ఏజెస్కి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందరూ తినగలుగుతారు. మీరు తినే స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి స్వీట్ని కావాలనుకుంటే. కానీ న్యూట్రిషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే బయట మనం డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవి బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇదండి రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.